Hello traders, welcome to Nifty Bank Nifty, Pin Nifty and Sensex analysis for December 18, 2024. ఇంకే ఆల్మోస్ట్ లైక్ 10 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి ఈ ఇయర్లో. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ జర్క్ లాగా బాగా పడింది ఈరోజు. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి ఏంటని డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు కంటెంట్ కనుక నచ్చితే, వీడియో కనుక నచ్చితే అనాలిసిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ వచ్చేసి 332 పాయింట్స్, సెన్సెక్స్ నియర్ టు 1100 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 358 పాయింట్స్. సో ఓవరాల్గా అబోవ్ 1% పడ్డాయి అన్ని ఇండెక్స్. అక్రాస్ సెక్టర్స్ సెల్లింగ్ వచ్చింది, మొత్తం అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ సెల్లింగ్ వచ్చినాయి. నిన్న చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక చిన్న చూద్దాం. హెచ్డిఎఫ్సి నియర్ టు 1% పడింది. ఎందుకంటే ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి. వాళ్ళు ఒక డిస్క్లోజర్ చేయలేదన్నమాట. ఒక సీనియర్ ఎంప్లాయీ రిజిగ్నేషన్ చేస్తే, అది కూడా 3-4 months 5 months బ్యాక్ రిజిగ్నేషన్ చేస్తే ఇప్పుడు పెట్టారు. అది నాన్ కాంప్లియంట్ అనమాట. అది సర్టెన్ రెగ్యులేషన్స్ నాన్ కాంప్లియన్స్ అది. సో దానివల్ల వార్నింగ్ లెటర్ వలన అది పడేయడానికి ఏదో రీజన్ కావాలి కదా. సో 1% పడింది. అది ఆల్మోస్ట్ లైక్ అదే చాలా పాయింట్స్ తినేది అలా పడటం వల్ల. చూద్దాం ఎన్ని పాయింట్స్ పడేసిందో. సో అది ఒకటి. అది హెవీ వెయిట్ కదా, దాని ఇంపాక్ట్ ఉంటుంది. 50 పాయింట్స్ ఏది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో నియర్ టు 250 పాయింట్స్. సెన్సెక్స్లో కూడా అదే ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని ఇంపార్టెన్స్ అదనమాట, ఇండెక్స్ హెవీ వెయిట్ అది. అలాగే రిలయన్స్ కూడా ఆయిల్ అండ్ గ్యాస్లో ఒక నెగిటివ్ న్యూస్ ఉంది. ఏంటంటే అది జిఎస్టీలో పెడతారు అని చెప్తున్నారు. కానీ జిఎస్టీ మీటింగ్ ఎజెండాలో ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ లేదు. సో అందుకే అవన్నీ అక్రాస్ సెక్టర్ బాగా పడిపోయినాయి అనమాట. సో రిలయన్స్ నిఫ్టీలోనే 40 పాయింట్స్ పడేసింది. టెలికాం కొద్దిగా పాజిటివ్గా ఉంది కదా ఫ్యూ డేస్ నుంచి, అది కూడా పడింది. 27 పాయింట్స్ పడేసింది. సో ఓవరాల్గా ఇలాగ అన్నీ బాగా మేజర్ హెవీ వెయిట్స్ పడిపోయినాయి ఈసారి. సో ఫండమెంటల్ డేటా కూడా కొన్ని డేటా పాయింట్స్ చూస్తే అవి వీక్గా వచ్చినాయి. ఒకటి యుఎస్ రిలేటెడ్ చూసుకుంటే, అక్కడ ఈ రోజు నుంచి ఫెడరల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 25 basis points కట్ అనేది ఎక్స్పెక్టేషన్. సో అది మార్కెట్ రైజ్ అయ్యేదానికి ముందే, న్యూస్ జరగబోయేది ముందే ఫ్యాక్టరీ అయిపోద్ది. సో యాక్చువల్ న్యూస్ వచ్చాక పడద్దు అనమాట. సో 25 basis points వరకు ఓకే, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అది చేయలేదంటే అది పెద్ద నెగిటివ్, మళ్ళీ ఒక క్రాష్ రావచ్చు. ఒకవేళ చేసినా అది ఒక ఫ్యాక్టరీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అలాగే హాకీష్ కమెంటరీ ఏదైనా ఇచ్చారంటే అది నెగిటివ్ మళ్ళీ. సో గ్లోబల్గా ఫెడ్ మీటింగ్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో మార్కెట్ డైరెక్షన్ ఇస్తుంది. అలాగే ఈ వీక్ 22 సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్ వస్తాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, అవి నార్మల్గా పెట్టవచ్చు. రేట్ కట్స్ లేకపోయినా నార్మల్గా పెట్టచ్చు అనమాట. అది రిలేటెడ్ టు ఫెడ్ మీటింగ్. సో ఇంకొకటి ఏంటంటే, మన రూపీ బాగా డ్రాప్ అయిపోతున్నది. అసలే డ్రాప్ అవుతుందంటే బిగ్గెస్ట్ ఇంకా ప్రెషర్ పెట్టే ఇష్యూ ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల డ్రాప్ అవుతుంది అనుకున్నాం. సో ఇంకా ప్రెషర్ యాడ్ అయ్యే ఇష్యూ ఏంటంటే, నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, నిన్న వీడియోలో చూస్తే ఐడియా వస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యన ఓన్లీ ఫర్ నవంబర్ చాలా గ్యాప్ వచ్చేసింది. $37.5 billion గ్యాప్ వచ్చింది. సో అది ఇంకా ప్రెషర్ పెడుతుంది అనమాట. ఎందుకంటే పేమెంట్స్ డాలర్ గ్యాప్ వచ్చింది కాబట్టి అది రూపీ మీద ప్రెషర్ పెడుతుంది. అది నెగిటివ్. ఎఫ్ఐ సెల్లింగ్ ఈరోజు భారీగా అమ్మేశారు. 6,400 కోట్లు. డిఏఎస్ 2,700 crores. సో అడ్వాన్స్ డిక్లైన్ 795, అప్ అయితే 1727. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు బాండ్ మార్కెట్, యూఎస్ 10-year బాండ్ ఒకటి, మన ఫెడ్ మీటింగ్ ఒకటి, హెచ్డిఎఫ్సి రిలేటెడ్ అది హెవీ వెయిట్ కాబట్టి అది భారీగా పడేసింది సెంటిమెంట్ వల్ల. ప్లస్ ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గ్యాప్ చాలా వైడన్ అయిపోయింది, రికార్డ్ హైకి వెళ్ళిపోయింది. సో అది ఒక నెగిటివ్ అనమాట. అలాగే గ్యాస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ రిలయన్స్ ఉంది కాబట్టి అందులో వాళ్ళకి నెగిటివ్ న్యూస్, జిఎస్టీలో పెడతలేదు అన్నది. ఓవరాల్గా అన్ని ఫ్యాక్టర్స్
యాడ్ అయ్యేసరికి లార్జ్ క్యాప్స్ కొట్టేశారు ఈరోజు. బ్యాంక్ అన్ని సెక్టర్స్ స్మాల్ క్యాప్ మిడ్ తప్ప స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఓన్లీ 5%, 0.5% పడింది, లెస్ దాన్ 1%. ఈ నియర్ టు 1.5% స్టాక్స్ అయితే ఇంకెక్కువ పడ్డాయి అనమాట. సో అది ఎఫ్ఎంసీజీ మామూలుగానే పడుతున్నది. ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ వీక్గానే ఉన్నాయి సెక్టర్స్ వైజ్. సో ఇది సో మనకి ఒక ఇవన్నీ ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి డాలర్ ఇండెక్స్ కూడా పెరుగుతున్నది. ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక 1 or 2 days ఈ రోజు రేపు ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఆల్మోస్ట్ లైక్ మన ఫెడరల్ మీటింగ్ అవుట్కమ్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఫండమెంటల్గా కొంత సపోర్ట్ వస్తుంది మార్కెట్కి. సో నిఫ్టీ లెవెల్స్ ఇప్పుడు 24,200, 24,000 కీ లెవెల్స్ అవుతాయి. అక్కడ స్టెబిలైజ్ అవ్వాలి. ఈ 1 or 2 days ఫాల్ వచ్చినా కూడా ఏదైనా ఫెడ్ మీటింగ్లో పాజిటివ్ వస్తే కొద్దిగా మళ్ళీ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అక్రాస్ సెక్టర్స్ సెల్లింగ్ చేశారు. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,500 అనుకున్నాం కదా, ఆ ఏరియా 50 బ్రాడర్గా చూసుకుంటే 52,000 హోల్డ్ చేయాలి. సో షార్ట్ టర్మ్లో 52,500 హోల్డ్ చేయాలన్నమాట. అది బ్రేక్ అయితే మెయిన్ యుఎస్ బాండ్ ఈల్డ్స్ 4.4 వెళ్ళిపోయింది, 10 ఎబో వెళ్ళింది, ఏది 10-year బాండ్ ఈల్డ్స్. సో అవి కూడా రీట్రేస్ అవుతాయి. అయితే ఇంకా పైకి వెళ్ళిందంటే మన ఎఫ్ఐఎస్ ఇంకా బాగా సెల్ చేసేస్తారు. సో ఇది ఓవరాల్గా. సో గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఒకసారి. గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్, ఆల్మోస్ట్ నియర్ టు 0.6%. కొద్దిగా నాస్డాక్ పర్లేదు, తక్కువ తగ్గింది. అది కూడా 1%, నియర్ టు ఈక్వల్గానే ఉంది, 0.6% రెండు. సో అప్డేట్ అయింది ఇది. సో నెగిటివ్గానే గ్లోబల్ మార్కెట్స్ ఓవరాల్గా నెగిటివ్గానే ఉంటున్నాయి. సో దానివల్ల కూడా ఇంపాక్ట్ ప్రెషర్ పెడుతున్నది. సెక్టర్స్ చూద్దాం. సెక్టర్స్ రియాలిటీలో మైనర్గా కొన్ని పెరిగినాయి, అదర్వైజ్ టెలికాం హైయెస్ట్ పడింది, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ అన్నీ ఒకటని కాదు, అన్ని సెక్టర్స్ అక్రాస్ సెక్టర్స్లో ఫాల్ వచ్చింది అనమాట. నిఫ్టీ 500 చూద్దాం. అడ్వాన్స్ 116 and 381 అంటే నిఫ్టీ 500లో చాలా వీక్ సెంటిమెంట్ ఉంది, చాలా డైవర్జెన్స్ ఉంది, రెండింటికి ఎక్కువ పడ్డాయి కాబట్టి. సో ఇది తగ్గాలి బాగా, ఏవో 250 అలా అయితే అప్పుడు పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది అనమాట. సో చార్ట్స్ చూద్దాం. చూడండి, మనం నిన్న పెట్టుకున్నాం కదా, నేను డిస్కస్ చేసినప్పుడు ఇది ఒక జోన్ అనుకున్నాం లోయర్ సైడ్, అప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, బాటమ్ దాకా, నియర్ టు అదే బాటమ్ 200, నియర్ టు 200 దగ్గర టచ్ అయింది కదా. చూడండి ఎగ్జాక్ట్గా టాప్ ఆఫ్ రేంజ్ టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి అక్కడ టచ్ అయ్యి మళ్ళీ పడిపోతుంది కదా అక్కడి నుంచి. అంటే అదొక టాప్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తే 1 లెవెల్ 2 3 4 5 6 7 ఇది బ్రేక్ అయింది కాబట్టి, అంటే 7 టచ్ పాయింట్స్ ఉన్నాయి ఏది డైలీలో. అది అంటే ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ అనమాట. అదొకటే కాకుండా ఫ్రమ్ రైజ్ టు బాటమ్ 50% రీట్రేస్మెంట్. ఇది 50% అనేది స్ట్రెంత్ చూపించాలంటే కీ పాయింట్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ కానీ ఫండమెంటల్ టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని పాజిటివ్గా ఉండాలి. కానీ 1 by 1 మళ్ళీ నెగిటివ్ న్యూస్ స్టార్ట్ అయిందనమాట. ఎక్కడైనా డైవర్షన్ వస్తే, ఏదైనా న్యూస్ ఫ్లోలో డైవర్షన్ వచ్చి డాలర్ తగ్గటం కానీ, లేదా ఫెడ్ మీటింగ్లో ఇంపాక్ట్ వల్ల బాండ్ ఈల్డ్స్ తగ్గడం కానీ, అలా ఫండమెంటల్ ఇండికేటర్ వస్తే అప్పుడు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది. సో ఇది డైలీగా ఇక్కడి నుంచి ఇక్కడికి చూసాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా చూడొచ్చు. ఏది ఫిబొనాకీ రీట్రేస్మెంట్, అది 50% ఆర్ గోల్డెన్ రేషియో దగ్గర రీట్రేస్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది అనమాట. అంటే కంటిన్యూషన్ అవుతుంది అనమాట. సో ఇది వీక్లీ చూద్దాం. వీక్లీ ఆల్మోస్ట్ లైక్ ఎండ్ ఆఫ్ దట్ ఫ్రైడే క్యాండిల్ దగ్గరికి వచ్చేసింది. రేపు ఏదన్నా నెగిటివ్గా ఓపెన్ అయితే ఆల్మోస్ట్ అది టచ్ అవుతుంది. సో ఇది కీ లెవెల్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ బ్రేక్అవుట్ అనుకున్నాం. నియర్ టు ఇది ఒక ఈ రేంజ్ దగ్గరికి రీటెస్ట్ అవుతుందా లేదా
మళ్ళీ ఆ రేంజ్లోకి వచ్చేస్తుందో లేదు చూడాలి. ఎందుకంటే ఇది థర్డ్ టైం, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 3 ఫెయిల్ అటెంప్ట్స్ అయినాయి. ప్రాపర్గా రేంజ్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ ఇయర్ కొద్దిగా ఫైనాన్షియల్స్ పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ఒక బేస్ ఫామ్ అయ్యాక మళ్ళీ మూవ్ అవ్వచ్చు. సో అది ఎక్స్పెక్టేషన్. డైలీ చూస్తే ఇది కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యి ఆ రేంజ్లోనే కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఈ పింక్ లైన్ బాక్స్ చూసాం కదా, ఆ బాక్స్ 5 to 500 అది కనుక హోల్డ్ చేస్తే ఆ రేంజ్ బయటే ఉండి అప్ సైడ్ రీటెస్ట్ చేసి వెళ్ళొచ్చు. అదర్వైజ్ మళ్ళీ పింక్ రేంజ్లోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత కన్సల్టేషన్ అవుతుంది, చాలా లాంగ్ నుంచి సేమ్ రేంజ్లో కంటిన్యూ అవుతుంది. సెన్సెక్స్ కూడా ఇది ఒక కీ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది మనకి 83 నియర్ 84,000, 83,800 దగ్గర. సో ఈ గ్యాప్ కూడా ఒక రెసిస్టెన్స్ అవుతుంది, కానీ ఈ లోపే ఇది ఒక స్టిఫ్ రెసిస్టెన్స్గా ఉందన్నమాట. ఎందుకంటే టచ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అదొక కీ లెవెల్. సో నిఫ్టీ లాగానే ఇది కూడా 50% రిట్రేస్మెంట్ అనమాట. సో ఒక పుల్ బ్యాక్ దాకా వచ్చి మళ్ళీ వెళ్తుందా లేదా టోటల్ ఫిల్ అయిపోతుందా డౌన్ సైడ్ దాకా చూద్దాం అనమాట. ఏదన్నా కీ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్, టెక్నికల్గా కానీ ఏదన్నా ఒక చేంజ్ వస్తే ఆటోమేటిక్గా ఒక డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏంటంటే లోయర్ సైడ్ ఆఫ్ రేంజ్ వస్తుంది అని అంతవరకే. కాకపోతే ఫాల్ అనేది ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో పడింది. సో అది కొద్దిగా కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అనమాట. అన్లెస్ ఆ రేంజ్ బ్రేక్ అయితే తప్ప అదర్వైజ్ ఓకే. ఫిన్ నిఫ్టీ కూడా ఇది బాగుంది అనుకున్నాం కదా, ఈ రేంజ్ బ్రేక్ అయింది కదా, సో ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయినా మళ్ళీ అక్కడికి వచ్చేసేటట్టు ఇది హోల్డ్ చేస్తుంది. ఈ మన ఛానల్కి మిడ్ రేంజ్ ఉన్నది. మిడ్ రేంజ్ కూడా ఈ హారిజాంటల్ రెసిస్టెన్స్ ప్లస్ ఈ మిడ్ రేంజ్ రెసిస్టెన్స్ ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది హోల్డ్ చేయాలి. సో 1 or 2 డేస్లో మన నెగిటివిటీ ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ హోల్డ్ చేస్తుందా లేదో చూద్దాం. సో ఓకే, ఇక్కడ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో గ్యాప్ డౌన్ అయింది, ఎందుకంటే మెయిన్ అదే అనుకున్నాం కదా, దాని ఇంపాక్ట్ చాలా ఉన్నది. ఏది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గ్యాప్ $38 బిలియన్ చాలా ఇంపాక్ట్ ఉన్నది. కరెన్సీ మీద చాలా ప్రెజర్ పడింది. ఎఫ్ఐఎస్ చాలా హెవీ అమ్మేశారు, ఒకసారి బిగ్ అమౌంట్ అమ్మారు డిసెంబర్లో. ఓవరాల్గా పాజిటివ్ ఉన్నవాళ్ళు దగ్గర 15,000 కోట్లు పాజిటివ్లో ఉన్నారు నిన్నటి వరకు. సో ఈరోజు ఒక 6,000 కోట్లు అంటే 9,000 కోట్లకు వచ్చేసారు పాజిటివ్. సో ఒక ఇంటెన్సిటీతో అమ్మారు. అది ఒక డాలర్ మీద, ఇండియన్ రూపీ మీద ప్రెషర్ పెడుతుంది కాబట్టి. సో ఇది ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిందో అసలు ఎక్కడ ఒక ప్రాపర్ రీట్రేస్మెంట్ చూడండి. ఇది మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, ఇది బ్రేక్ చేశాక ఇది ఒక సపోర్ట్ తీసుకుంది. ట్రెండ్ లైన్ బ్యూటిఫుల్టీ చూడండి, ఇక్కడి నుంచి అలా వర్క్ చేస్తున్నది చూడాలి. ఇవి నేర్చుకోవాలి అందరూ, ట్రెండ్ లైన్స్ ఎలా పెట్టాలి ఏంటనేది. చూసారు ఇక్కడ ఈ బ్రేక్ చేసినప్పుడు ఎలాగ తీసుకున్న స్ట్రాంగ్ క్యాండిల్ చేసింది, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్ చేయడానికి పెద్ద క్యాండిల్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ అయ్యింది. సో అందుకే ఉంచుతున్నాను అనమాట, అర్థం అవడానికి. లేకపోతే తెలియదు కదా ఎక్కడ ఏ రెసిస్టెన్స్ ఉందో, ఎక్కడి వరకు టార్గెట్స్ ఉన్నాయి, అవి తెలియాలి కదా ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత. సో ఇదనమాట. సో ఇది మనం రేపు ఎలా చదివి ఇక 1 వే అనమాట, ఒక రీట్రేస్మెంట్ కానీ ఏం లేదు. బై కాల్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇదే అనమాట. సో రేపు ఎలా చేయాలో చూద్దాం. కీ లెవెల్స్ లోయర్ సైడ్ ఏంటి 53,363. సో అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. అది బ్రేక్ అయ్యాక నియర్ టు 500 పాయింట్స్ పడింది అనమాట. సో సెల్లింగ్ అనేది మనం ఎక్కడ ఇచ్చాము, 53,200 ఆ రేంజ్, పెద్ద రేంజ్ ఇచ్చాము. సో 53,200 ఆల్మోస్ట్ లైక్ బిగ్ ఫాలే వచ్చింది అనమాట. సో ఇది సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ ఒక జోన్ ఉన్నది కదా, ఇక్కడికైనా ఇప్పుడు ఆల్రెడీ హోల్డ్ చేసింది లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 1 hour 1.5 hours.
ఇక్కడ కనుక హోల్డ్ చేస్తే నియర్ లేదా మైనర్ గ్యాప్ డౌన్ ఇది ఎబో వెళ్తే అప్పుడు ఒక బై ట్రై చేయొచ్చు. అది కూడా షార్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి 200 300 దగ్గరికి ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ దాకా, లేదా ఈ పింక్ లైన్ దాకా 300 దాకా. సో అది ఒక ట్రై చేయొచ్చు అనమాట. కానీ చూడాలి, ఎందుకంటే లార్జ్ క్యాప్స్, లార్జ్ బ్యాంకింగ్ స్టాక్స్, బిగ్ బ్యాంక్స్ అన్నీ పడిపోతున్నాయి. సో ఇండెక్స్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. అది చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా స్టాప్ లాస్ పెట్టుకు చేయాలి. ఇది 700 బిలో. 700 బిలో వస్తే టార్గెట్ 600 500 దాకా ఉంటుంది. కీ లెవెల్స్ వచ్చేసి 52 520, 52 930, 53 114, 53 320 అనమాట. సో అక్కడ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, నియర్ టు 200 300 ఆ రేంజ్. సో అది ఈ కీ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఓకే, నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా వన్ వే ఫాల్, అన్ని ఇండెక్స్లు పడిపోయినాయి అలాగే. సో ఇది బిలో 500 అంటే వన్ వే ఫాల్ కాబట్టి ఇది కూడా మంచిగా వర్కౌట్ అయి ఉంటుంది. ట్రై చేయకూడదు ఇలాగా ఒక ట్రెండీగా ఫాలో అయినప్పుడు బై చేయడానికి ట్రై చేయకూడదు, అన్లెస్ బాగా హోల్డ్ చేస్తే తప్ప. స్కాల్పింగ్ చేయాలంటే బాగా ఎక్స్పర్టైజ్ ఉండాలి, కొత్త వాళ్ళు ట్రై చేయడం వేస్ట్ అన్నమాట. సో ఇది ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుని ఇదే ఇక్కడ ఇది కానీ ఒక సపోర్ట్ తీసుకుని ఏదైనా గ్యాప్ డౌన్ అయితే ఈ రేంజ్, ఇక్కడ సెటిల్ అయితే ఈ రేంజ్ ఇయర్ 300 దగ్గర తీసుకుని ఒక స్మాల్ బై అనమాట. 324 350 450. సో ఇది ఒక బై లెవెల్ అనమాట. ఇది కూడా తీసేయించింది. స్టాప్ లాస్ వచ్చి 50 పాయింట్స్. ఇది ఎలాగంటే క్విక్గా చేయగలగాలి, 2 మంత్స్ చూసుకోకుండా. ఒక 50 పాయింట్స్ వచ్చింది అనుకో, 50 పాయింట్స్ స్టాప్ లాస్ అట్లీస్ట్ అక్కడ బుక్ చేయడానికి ట్రై చేయాలి, లేదా ట్రైల్ చేయాలి. ఎందుకంటే సెల్లింగ్ ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉంది, అన్లెస్ ఏదన్నా ఓవర్ సోల్డ్ అయి పుల్ బ్యాక్ అయితే తప్ప. అదర్వైజ్ మళ్ళీ ఒక పుల్ డౌన్ ఇస్తారు. దీని బిలో వస్తే ఇక్కడ మనం లాస్ట్ టైం ఇది వచ్చింది కదా, ఈ లో బిలో వస్తే ఒక సెల్ కాదు. టార్గెట్ 2400 24,000 దాకా ఉంటుంది. అది కనుక బ్రేక్ చేస్తే ఒక ఫాస్ట్ ఫాల్ రావచ్చు. ఇంట్రాడే కీ లెవెల్స్ 24 220, 24 380, 24 465, 24 530. 500 అనేది ఒక ఇంపార్టెంట్ జోన్ అనుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 24 200 350 ఆ రేంజ్ ఒక జోన్. సో అది 500 బ్రేక్ అయ్యి అక్కడ పడింది. అప్పుడు 500 ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. అన్లెస్ ఏదైనా బిగ్ గ్యాప్ అప్ అయ్యి ఏదైనా ఓవర్ సోల్డ్ కండిషన్ కిక్ ఆఫ్ అయ్యి గ్యాప్ అప్ అవుతుంది. అదర్వైజ్ అది ఒక రెసిస్టెన్స్ జోన్ టెంపరీగా. సో సెన్సెక్స్ కూడా చూద్దాం ఒకసారి. వాల్యూమ్స్ స్లోగా అప్డేట్ అవుతున్నాయి ఇక్కడ. ఒక 2-3 months ఓకే, బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్స్ టైప్లో వచ్చేయచ్చు అనమాట ఇది కూడా. సో ఇది బాగా చేస్తారు అందరూ ఫ్యూచర్. సో ఇది కూడా వన్ వే ఫాల్, గ్యాప్ డౌన్ అయిపోయి కంటిన్యూస్గా ఇక ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకోలేదు. ఇది ఒక రీట్రేస్మెంట్ కూడా అవ్వలేదు, మనం ట్రెండ్ లైన్ పెట్టాం కదా, దాన్ని బాగానే బ్రేక్ చేసింది. ఇక్కడ సపోర్ట్ బట్టి పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది. అది ఒక డిమాండ్. ఎందుకంటే ఇక్కడ చాలా టైమ్స్ 1 2 3 4 5 6 7 8th టైం కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. సో దాన్ని ఒక పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది అనమాట. సో ఇది ఎలాగంటే 8200 దగ్గర ఒక బై ట్రై చేయొచ్చు, అక్కడ హోల్డ్ చేస్తే, లేదా ఇక్కడ దీని 82,200 వస్తుంది. ఇది ఓకే. సో ఇది 81,200 ఎబో వెళ్తే ఒక బై లెవెల్ ట్రై చేయొచ్చు. అలాగే 80,200 అంటే కరెంట్ లెవెల్స్ నుంచి ఈ లెవెల్ ఏదైనా పడితే ఇక్కడ
కొద్దిగా 200 అంటే 200 అనే కాదు, 400 అది. ఈ 400 ఈ లెవెల్లో ఇక్కడ ఏదన్నా కొద్దిగా కన్సల్టేషన్ అయ్యి మూవ్ అప్ అయితే క్యాండిల్ బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ట్రై చేయొచ్చు. అలాగే ఇది బ్రేక్ అయితే కనుక 200 బ్రేక్ అయితే బాగా పడుతుంది, నియర్ టు 79,500 ఆ రేంజ్ వరకు పడిపోవచ్చు. అప్ సైడ్ ఇది చెప్పే కదా, ఇది బ్రేక్ అయితే ఒక స్వింగ్ హై బ్రేక్ అయినట్టు కదా. సో ఇది ఒక బై కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మనం ఓఏ డేటా చూద్దాం. ఓఏ డేటా 0.48 వీక్లీగా కంప్లీట్లీ ఓవర్ సోల్డ్. ఏదన్నా రివర్సల్ వస్తే ఇంట్రాడే అడ్జస్ట్మెంట్ అవుద్ది. ఒక పుల్ బ్యాక్ అప్ సైడ్ ఇచ్చి మళ్ళీ పడేస్తారు. అలా 500 అనుకున్నాం కదా, అలా అదొక ఆప్షను. లేదా ఫుల్ రివర్స్ వస్తే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కూడా 2 ఆప్షన్స్ జరుగుతాయి అనమాట. ఒక పుల్ బ్యాక్ ఇచ్చి నియర్ టు 450 దాకా తీసుకెళ్ళి అట్లీస్ట్ 370, 480, 450 ఆ రేంజ్ తీసుకెళ్ళి అది ఏంటంటే ఒక ఓవర్ సోల్డ్ ఏరియా నుంచి కొద్దిగా పీసీఆర్ బిల్డ్ చేస్తుంది 0.657 ఆ రేంజ్ దాకా. మళ్ళీ అక్కడి నుంచి షార్ట్ చేస్తారు. సో అదొక ఆప్షన్. లేదా ఒక రైజ్ అయితే అక్కడ హోల్డ్ చేస్తే షార్ట్ కవరింగ్ వస్తుంది. ఇప్పుడు 24,300 దగ్గర షార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడు, 450 దగ్గర అక్కడ సెటిల్ అయిపోతే కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అలా అందరూ కవర్ చేస్తే, షార్టర్స్ అందరూ కవర్ చేస్తే అది బాగా ఓవర్ సోల్డ్ 0.48. ఎనీథింగ్ గ్యాప్ డౌన్ ఆర్ నియర్ నెగిటివ్ వచ్చినా కూడా ఒక పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది రేపు. అట్లీస్ట్ ఒక రీట్రేస్మెంట్ చేసి అప్పుడు పడేస్తారు, ఎందుకంటే ఇది ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. నియర్ సపోర్ట్లో, రేంజ్ సపోర్ట్లో కూడా అన్ని రకాలుగా ఉంది. ఇంక ఇది పడేసారంటే ఓవరాల్గా ఇంకా అది లో పీసీఆర్ చూస్తాం అన్నమాట. 0.35 అలా రేర్గా వస్తుంది. అలాగా చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫస్టే 400 ఉంది. సో ఇది బ్రేక్ చేస్తే 500 దగ్గర స్ట్రాంగ్గా ఉంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ దాకా తీసుకెళ్తారనిపిస్తుంది అది రేపు. అక్కడి నుంచి పడేయచ్చు. సో లెవెల్స్ చూసుకుని ఓఏ డేటా కూడా చేంజ్ ఇన్ ఓఏ ఉంటుంది, అది చూసుకుంటూ ఉండాలి. సపోర్ట్ వచ్చేసి 24,300. సో ఈ 100 పాయింట్స్ అనేవి చాలా క్రూషియల్. ఎటైనా డైరెక్షన్ మార్చడానికి ఆ 100 పాయింట్స్ అన్నమాట. సో ఇది కొద్దిగా 0.66 నియర్ టు ఓవర్ సోల్డ్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే 53,000 లోయర్ సైడ్ ఆఫ్ వచ్చేసింది ఆల్మోస్ట్. నేను అనుకున్నాం కదా స్ట్రాంగ్ సపోర్ట్ అని, బాగా యాడ్ చేసేసారు చూడండి. ఇది మొత్తం ఇది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది కొద్దిగా హెచ్డిఎఫ్సి అవన్నీ వీక్ అయినాయి కాబట్టి దీని మీద ఇంపాక్ట్ ఉన్నది. సో ఇక్కడ బాగా యాడ్ చేశారు 54,000 ప్లస్ నెగిటివ్ ఎఫెక్ట్ కదా, పుట్ రైటర్స్ ఎగ్జిట్ అయ్యారు. సో అదొక డబుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బయాస్ నెగిటివ్ ఇది. ఏదన్నా గ్యాప్ డౌన్ అయితే ఓవర్ సోల్డ్ కండిషన్స్ ఇందులో కూడా వస్తాయి. నిఫ్టీ 0.7 ఇది నెగిటివ్. చూడండి ఇక్కడ అసలు 24,800 అయితే గివ్ అప్ ఇచ్చేసారు, కంప్లీట్ ఎగ్జిట్ అయ్యారు. కానీ వాల్యూమ్ చాలా లో, చాలా దారుణంగా పడిపోయింది. ఇది జస్ట్ అనాలిసిస్కే చూడండి, కానీ మిస్ అవ్వకుండా ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ ఉంటుంది వాల్యూమ్. సో అది చూద్దాం. సో ఇంతవరకు ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం. మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.